గాంధీ భవన్లో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. గర్భాన్నిచ్చేటప్పుడు డెలివరీ చేస్తే ఏ విధంగా అయితే తల్లి ప్రసవ వేదన పడుతుందో ఇవాళ మన ప్రక్రియకు అనేక రకాలుగా అడ్డంకాలు కలిగించేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. క్షేత్రస్థాయిలో అన్ని కుల సంఘాలను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దేశానికి ఆదర్శంగా దిక్సూచిగా ఇయ్యాల ఎన్నికలకు ముందు చెప్పిన విధంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అంతా కేబినెట్ కలిసి ఇవాళ ఈ సమాచార సేకరణకు సంబంధించి ముందుకు వస్తూ ఉంది. సమాచార సేకరణ చేసి గతంలో సకల జిల్లా సర్వే లాగా జరిగినటువంటి సమాచారాన్ని అల్మారాలో ఫ్రిడ్జ్లో పెట్టాం. తప్పకుండా దీన్నంతా కూడా క్రోడీకరించి చర్చించి భవిష్యత్తు తయారు చేస్తాం. పబ్లిక్ డొమైన్ లో ఉంచుతాం. సలహా సూచనలు స్వీకరిస్తాం. సివిల్ సొసైటీ కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, ప్రజాస్వామ్యవాదులంతా కూడా భవిష్యత్తు ప్రణాళిక ఎట్లుండాలి, తెలంగాణ ప్రజలకు ఒక మంచి జీవితం దొరకాలనేటువంటి ఆలోచన చేస్తాం. అవన్నీ ఏమి లేకుండా ఏది పడితే అది మాట్లాడితే ఇలా టీఆర్ఎస్ పార్టీ అట్లీస్ట్ సైలెంట్ ఉంది. నేను వాళ్ళను కోరుతా ఉన్నా, మనం ముందులో కొంత ప్రశ్నలు అడిగినారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ పార్టీ కూడా ఈ కుల సర్వేకు సంబంధించి మీరు చేపట్టలేకపోయారు కావచ్చు, చేసింది బయట పెట్టలేకపోయారు కావచ్చు, మీకు ఆ ఉద్దేశం లేదు కావచ్చు. కానీ ఇవాళ బలిగిన వర్గాల సంక్షేమం కొరకు, ఎస్సీ ఎస్టీ వర్గాల సంక్షేమం కొరకు, మిగతా అందరి సమాచారంతో అందరికీ న్యాయం జరగాలనేటువంటి ఆలోచనతో జరిగే ఈ సర్వేకు సంబంధించి క్షేత్ర స్థాయిలో అందరూ కూడా ఆయా కుల సంఘాలు, ఆయా రాజకీయ పార్టీలకు కూడా సహకరించే విధంగా ఒత్తిడి తెచ్చి అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుతాను. ఇక నిన్న మేము మూసీకి పోయొచ్చినాక అక్కడ ప్రజల స్పందన అనేక రకాలుగా వాళ్ళ ఆవేదన చూసిన తర్వాత నేను కరీంనగర్ నివాసిని, హైదరాబాద్ నివాసిని కాకపోవచ్చు, కానీ హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా మూసీ పరివాహక ప్రాంతానికి సంబంధించిన పరిస్థితి చూసినప్పుడు కానీ, వాళ్ళ జీవన స్థితిగతులు మార్చాలనే ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్న తర్వాత, ఇటీవల కాలంలో సౌత్ కొరియాకి వెళ్ళి అక్కడ ఉండబడేటువంటి పరిస్థితులు చూసిన తర్వాత ప్రత్యక్షంగా నిన్న మళ్ళీ ముఖ్యమంత్రి గారి జన్మదినం సందర్భంగా సంఘం అక్కడ ఉండబడేటువంటి శివాలయము, అక్కడ ఉన్న శివుడు, అక్కడ మురికి అంతా కూడా చూసినాం. అక్కడ పడేటువంటి గీతా కార్మికులు, మత్స్య కార్మికులు, యాదవులు, పాల ఉత్పత్తిదారులు, కూరగాయలు పండించుకుంటోళ్ళు, రైతులు, కుమ్మరి అనేక రకాలుగా ఆవేదనను విన్నాం. మీరు కూడా గతంలో ప్రయత్నం చేసి ఉండొచ్చు. మీరు మా పార్టీ నుంచి కలిసిన ఎమ్మెల్యేలు మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి కమిటీ చైర్మన్ వేసి ఉండొచ్చు. మీరు మాటలకే పరిమితమైనరు. ఇవాళ మేము చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. చేతనైతే సలహా సూచన ఇవ్వండి, మాకు సహకరించే ప్రయత్నం చేయండి. కానీ అదేం లేకుండా ఈ పథకాన్ని ఏదో పూర్తిగా అవినీతిమయంగా, ఈ పథకం అనేటువంటిది ఏదో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమం ఏదో మీరు తప్పు చేస్తున్న విధంగా ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేయవద్దని కోరుతాను. నిన్న కేటీఆర్ గారు, హరీష్ గారు కోరినట్టుగా కూలగొట్టిన ప్రాంతాలకు కూడా వస్తాం. ఎవరికి అన్యాయం జరగనీయం. అందరికీ పునరావాసం ఇస్తాం. అందరికీ 2013 మీరు మల్లన్న సాగర్లో ఇయ్యలేని చట్టాన్ని ఇస్తాం. స్థలం ఉంటే స్థలానికి ప్రకారంగా రీహాబిటేషన్ యాక్ట్ తీసుకొని అందరికి కూడా 2 రకాలు 3 రకాలుగా నది పరివాహక రివర్ బెడ్ కావచ్చు, ఎఫ్టీఎల్ కావచ్చు, లేదా బఫర్ జోన్ కావచ్చు, ఈ విధంగా ఉండబడేటువంటి కేటగిరీస్లో చట్టం లోపల సానుకూలంగా, బలవంతం లేకుండా, ఒత్తిడి లేకుండా ఒప్పించి మెప్పించి ఈ కార్యక్రమాన్ని చేసుకుంటాం. తప్పకుండా ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి ఉన్నది. మాటలకు పరిమితమే ప్రభుత్వం కాదు. ఇక కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు 6 గ్యారెంటీలు ఏమనేది 10